విశ్వాసాన్ని నీ మాటల రూపంలో నువ్వు విత్తాలి. నా కుటుంబం బాగుపడుతుంది, నేను ఆశీర్వదించబడతాను, నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, నా పరిస్థితులు మారతాయి, నేను దీవించబడతాను, క్రీస్తులో నేను దీవించబడాను ఆల్రెడీ. అయితే అది దేవుడు నా పట్ల నెరవేర్చబోతా ఉన్నాడు. ఇలాంటి గింజలను విత్తాలి. ఈరోజు మన మాటలు ఎలాగున్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పొల్లు మాటలు, పొల్లు విత్తనాలు, అవిశ్వాసపు మాటలు మనం మానేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇలాంటివి అనేకమైనవి మనం చూడొచ్చు. కొన్ని మాత్రమే మనం చూద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత కోయుడి.